బిగ్ బాస్ రియాలిటీ షోకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలో మొదటగా హిందీలో ప్రారంభమయ్యి ఆ తర్వాత అన్ని ప్రముఖ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 7 సీజన్స్ ను కంప్లీట్ చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతు బిడ్డ కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ నిలిచారు. అమర్దీప్ రన్నర్ గా కొనసాగాడు. అయితే ఉల్టా పుల్టా అంటూ ప్రారంభమైన ఈ సీజన్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో కూడా సరికొత్త పంత అనుసరించింది. మిగిలిన సీజన్స్ తో పోలిస్తే మంచి రేటింగ్, వ్యూవర్షిప్ సంపాదించుకుంది. ఇక విన్నర్ ప్రకటన తర్వాత కూడా గతంలో ఎన్నడూ చూడని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ అనే పేరుతో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అయింది. 2022 ఫిబ్రవరిలో ఇది మొదలైంది. బిగ్ బాస్ ఓటీటీ అంటే అది కేవలం ఓటీటీ ప్లాట్ఫామ్ లోనే ప్రసారం అవుతుంది. టీవీలో టెలికాస్ట్ అవ్వదు. ఇక బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ను కూడా దాదాపు మార్చిలో ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే ఓటీటీ సీజన్ 2 కి సంబంధించిన కంటెస్టెంట్స్ ను ఎంపిక చేయడం కూడా ప్రారంభించారట. ఇప్పటికే 6 కంటెస్టెంట్స్ ఫైనల్ అయినట్టు సమాచారం. వీరిలో మోనాల్ కజ్జర్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మోనాల్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా వచ్చింది. తన అందంతో పాటు ఆటతో కూడా ఆకట్టుకుంది. ఇక అభిజిత్ అఖిల్ తో మోనాల్ నడిపిన లవ్ స్టోరీ ఆ సీజన్ కి హైలైట్ అయింది. ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంది. ఫ్యాన్స్ లో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. మోనాల్ టాప్ 7 వరకు వెళ్ళింది. ఇక ఓటీటీ సీజన్ అంటే గత సీజన్ లో వచ్చిన వాళ్ళను కూడా తీసుకుంటారు. ఓటీటీ మొదటి సీజన్ లో అరియానా అఖిల్ ని తీసుకున్నారు. ఇప్పుడు రెండో సీజన్ లో కూడా గత సీజన్స్ లో వచ్చిన వాళ్ళకి మళ్లీ హౌస్ లో ప్లేస్ ఇస్తున్నారు. బిగ్ బాస్ చరిత్రలో ఎక్కువ శాతం ఆడియన్స్ ఇష్టపడిన సీజన్ గా పేరు తెచ్చుకుంది సీజన్ 4. అది అంతలా సక్సెస్ అవ్వడానికి మోనాల్ కూడా ఒక కారణం. ఇప్పుడు ఆమె మళ్లీ బిగ్ బాస్ కొస్తే ఆడియన్స్ లో కూడా మరింత ఆసక్తి పెరుగుతుంది. అందుకే నిర్వాహకులు మోనాల్ ని సెలెక్ట్ చేసినట్టు సమాచారం. మోనాల్ కి మళ్లీ బిగ్ బాస్ లోకి రావడం ఇంట్రెస్ట్ గానే ఉంది. ఇక మార్చిలో షో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి మోనాల్ మళ్లీ కనిపిస్తుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ మోనాల్ వస్తే టైటిల్ గెలుస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇక మోనాల్ తో పాటు బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొన్న బోలెషావలి కూడా ఓటీటీ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఓటీటీ రెండో సీజన్ హిట్ అయితే వచ్చే సీజన్ 8 మీద భారీ అంచనాలు ఏర్పడతాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.